రైతు బంధు కోసం రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రబీలో రైతు బంధు ప్రకటించి రైతుల ఖాతాలో జమ చేశారు. కానీ కొంతమంది రైతులకు ఇంతవరకు నిధులు అందలేదు. గడువు ముగిసి నెల దాటినా రైతు బంధు పంపిణీ పూర్తి కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 31 లోపు రైతులందరికీ రైతు బంధు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా విడుదల కాని నిధులు ఇంకా లేదు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సైతం రాని రైతు బంధు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లులు రాని రైతు బంధు బాధితులు ఉన్నారు. రబీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ప్రకటన చేసింది. ఇంకా 20,000 మంది రైతులకు రైతు బంధు అందలేదు. ప్రజాప్రతినిధుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రైతు బంధు నిధులకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు లైవ్లో అందిస్తారు. వేణు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, రైతు బంధుకు నిధులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? వ్యవసాయ శాఖ ఏదైతే రబీలో రైతు బంధు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలాగే వ్యవసాయ శాఖ కూడా ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. మామూలుగా అయితే రబీకి సంబంధించి నవంబర్ నెలలోనే రైతు బంధు సహాయం అందించాల్సి ఉండే. అయితే ఆర్థిక శాఖలో నిధుల సమీకరణకు కొంత సమయం తీసుకోవడంతో డిసెంబర్ నెల నుండి కూడా నెలవారీగా జమ చేస్తూ వచ్చారు. అలా జనవరి, ఫిబ్రవరి వరకు కూడా కొన్ని గ్రామాలకు కొన్ని ఏదైతే రైతులు ఉన్నారో వారి ఖాతాలకు డబ్బులు జమ చేస్తూ వెళ్ళారు. అయితే ఇలా దాదాపుగా అంటే రబీలో దాదాపు 65 లక్షల మంది రైతులకు రైతు బంధు సహాయం అందించాలి అని చెప్పి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా దఫాలుగా ఏదైతే విడతల వారీగా కూడా మొదట ఏదైతే ఎకరం లోపు, తర్వాత ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3, 4, 5 ఇలా ఫేజెస్ వైజ్గా ఈ రైతు బంధు సహాయాన్ని అందిస్తూ వచ్చారు. అయితే చివరగా ఏదైతే 65 లక్షల మంది రైతులకు అందించాలని ప్రాథమికంగా వ్యవసాయ శాఖ నిర్ణయించిన ఇందులో దాదాపుగా ఒక 300 కోట్ల వరకు కూడా పెండింగ్ పడిపోయింది రైతు బంధు సహాయము. దాంట్లో ముఖ్యంగా 20,000 మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో ఉన్నారు. వీరందరికీ కూడా రైతు బంధు సహాయం అందించాలని చెప్పి ఏదైతే వ్యవసాయ శాఖ మొత్తం కూడా అప్డేట్స్ అన్నీ కూడా ఆర్థిక శాఖకు అందించడం జరిగింది. ఇక ఆర్థిక శాఖ కూడా మార్చి 31లోగా మేము రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పింది. కానీ నేటికి కూడా జమ కానటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రానున్న వర్షాకాలం పంట కోసం రైతు బంధు సహాయానికి సంబంధించి కసరత్తు ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే రబీకి సంబంధించినటువంటి ఏదైతే సహాయం ఉందో ఆ రైతు బంధు సహాయం ఇప్పటికీ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 20,000 మంది రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా 300 కోట్ల వరకు కూడా రైతు బంధు సహాయం రావాల్సి ఉంది. అయితే ఇందులో సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కూడా, మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా రైతు బంధు సహాయం రాలేదన్నటువంటి సమాచారం మన దగ్గర ఉంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు సహాయం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ 20,000 మంది రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉండడం ఒక విశేషం. అయితే వేణు, ప్రభుత్వం ఏం చెప్తోంది? విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కోతలు పెట్టే భాగంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోవాలా? దీనికి సంబంధించి వ్యవసాయ మంత్రి ఏంటి వెర్షన్? మొత్తంగా అంటే రైతు బంధు సహాయానికి సంబంధించి మొదటి నుండి కూడా ఒక 100 ఎకరాలు ఉన్నటువంటి వారికి రైతు బంధు సహాయం వస్తుంది.
చిన్న చితక రైతు సన్నకారు రైతుకు కూడా ఈ రైతు బంధు సహాయం వస్తుంది. అయితే దీనికంటూ ఒక లిమిట్ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన కూడా రావడం జరిగింది. ఇందుకు సంబంధించి జిల్లాలలో ఏదైతే ఎమ్మెల్యేలు వీరంతా పర్యటించినప్పుడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలో భూమి ఉన్నవారికి రైతు బంధు సహాయం అవసరం లేదు, కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సహాయం అందిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదన కూడా చాలామంది ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. వాస్తవంగా చూసుకుంటే ప్రభుత్వం మాత్రం అలాంటి ఆపే ఆలోచన ఏమీ లేదు. రైతులందరికీ కూడా ఖచ్చితంగా అందచేస్తాం. అయితే ప్రస్తుతం మాత్రం రబీకి సంబంధించినటువంటి రైతు బంధు చూసుకున్నట్లయితే నవంబర్లో అందించాల్సినటువంటి రైతు బంధు సహాయం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇప్పటికీ ఇంకా కూడా అంటే ఏప్రిల్ నెల వచ్చింది, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో 2 నెలలే అయితే వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు బంధు నిధులు కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే జూన్లో వ్యవసాయ పనులు అనేది చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తూ ఉంటారు. వర్షాకాలం పడగానే అంటే వర్షాలు రాగానే వ్యవసాయ పనులు కూడా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉంటారు రైతులు. ముఖ్యంగా రైతు బంధు ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారిని వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులను ఆర్థికంగా చితికిపోకుండా వారికి తగినటువంటి సహాయం అందించేలా ఈ రైతు బంధు పథకాన్ని రూపొందించడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక నవంబర్ నుండి మార్చి వరకు కూడా రైతు బంధు సహాయం రానటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యవసాయ శాఖకు సంబంధించి మనం సంప్రదిస్తే అక్కడ వ్యవసాయ శాఖ ఎలాంటి మేము రైతులకు ఎలాంటి సీలింగ్ అనేది పెట్టకుండా అందరికీ కూడా ఇస్తున్నాం, ఖచ్చితంగా రైతు బంధు అనేది అందరికీ అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్లో 65 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే నిధుల కొరత ఆలస్యం కారణంగా ఇలా మేము విడతల వారీగా రైతు బంధు సహాయాన్ని అందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏదైతే రబీలో కానీ అలాగే వచ్చేటువంటి వర్షాకాలంలో కానీ ఖచ్చితంగా మేము అందరికీ కూడా ఈ రైతు బంధు సహాయాన్ని అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు అయితే ఎలాంటి కటింగ్స్ లేకుండా అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులకు ఇస్తే బాగుంటుంది, పెద్ద రైతులకు ఇవ్వద్దు అనేటువంటి ప్రతిపాదన ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికీ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము అందరికీ కూడా రైతు బంధును అందజేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.